సైలెంట్గా ఉందంటే దానికి భయం వచ్చేసింది. ఇక అది రాదు, ఎటో పోతుంది. మా మూగమ్మని ఏదో ఒక ఆశ్రమంలో వదిలేస్తా. ఇక నాకు వాళ్ళ ప్రాబ్లమే ఉండదు. ఏమైంది చామ్? మన వాళ్ళందరినీ ఆ నిషా వాళ్ళు డబ్బులకి కొనేశారంట. కొనేటివేంటి? అదే తెలియట్లేదు బాబు. వాళ్ళు ఇలా చేసుంటారంటే నాకింకా నమ్మకం కలగట్లేదు చామ్. మనం వాళ్ళని కూడా తప్పు పట్టలేం బాబు. అవసరం మనిషితో ఎలాంటి పనైనా చేస్తుందిగా. ఆ అవసరాన్ని అవకాశంగా వాడుకున్నారు. అసలు నేను నిలబడకుండా ఉండాల్సిందేమో. బాధపడకు చామ్, నువ్వు వాళ్ళ కోసమే నిలబడ్డావు. నిన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది వాళ్ళే. చూద్దాం చామ్, రిజల్ట్ ఇంకా రాలేదు కదా. ఏదైనా సరే ధైర్యంగా ఉండు. నీకు నేనున్నాను చామ్. నువ్వు న్యాయం కోసం పోటీ చేస్తున్నావు. నువ్వు ఓడినా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు నువ్వే గెలిచావని. మయూరి, రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం అయింది, వెళ్దాం పద. నేను తర్వాత వస్తాను. వెళ్ళు చామంతి. ఇంకా ఎంతసేపు కౌంటింగ్ చేస్తారు రోజా? ఓకే ఓకే, బాయ్. ఏంట్రమ్మా, ఏం చేస్తున్నారు? కరెక్ట్ టైంకి వచ్చావు హర్ష. నువ్వు కూడా వచ్చి కూర్చో. కాలేజ్ ఎలక్షన్స్ జరిగాయి, రిజల్ట్ వస్తుంది, చూద్దువు గాని. కూర్చోండి మావయ్య. రమ్మా, కాలేజ్ ఎలక్షన్స్ కూడా ఆన్లైన్లో లైవ్ ఇస్తున్నారా? మనం చూడ్డానికి ఏర్పాటు చేశాను హర్ష. మన నిషా చామంతి మీద గెలుస్తుంది. లైవ్లో చూసి ఆనందించాలి కదా. అదేంట్రమ్మా, రిజల్ట్ రాకుండా నిషానే గెలుస్తుందని ఎలా డిసైడ్ అయిపోతున్నావు? ఒక నమ్మకమే మావయ్య. స్టూడెంట్స్ అందరూ మన నిషా చేసిన క్యాంపెయినింగ్కి అట్రాక్ట్ అయ్యారని, తనకే ఓట్లేస్తారని నిషా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఓ, తను గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మరంతే కదా హర్ష. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్లకు. నిషా వస్తుంది, కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేద్దాం. ఓకే రమ్మా. ఈయనేంటి చామంతిగా గెలుస్తుందని ఒక్క మాట అనకుండా అలా చూస్తున్నాడు. మంచిదే కదా. ఫస్ట్ రౌండ్ ఓటింగ్ కౌంటింగ్ ముగిసింది. అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్లో నిషా మీద పోటీ చేసిన చామంతికి
10 ఓట్లు వస్తే చామంతి మీద పోటీ చేసిన నిషాకు 60 ఓట్లు వచ్చాయి. ఛ! ఏయ్ ఏయ్ హ, విన్నావు కదా హర్ష, మన నిషాకి 60 ఓట్లంట, చామంతికి 10 అంట. 50 ఓట్స్ లీడింగ్ లో ఉంది అంటే మన నిషా గ్రేట్ కదా హర్ష. ఇక చామంతికి రక్త కన్నీరు స్టార్ట్ అయ్యి ఉంటుంది. చామ్, నీ కంట కన్నీరు నేను చూడలేను. బాధపడకు చామ్, నువ్వు పూర్తి ఎఫర్ట్ పెట్టావు. ఫలితం ఏదన్నావని నీకు నేనున్నానని చెప్తున్నాను కదా. నేను నీకుంటాను చామ్, బాధపడకు ప్లీజ్. రేయ్ మెయిన్ గేట్లు వేసేయండి రా. చామంతికి ఇప్పుడే భయం స్టార్ట్ అయిపోయినట్టుంది. పారిపోతుంది. హ, చెయ్యాల్సిందంతా చేసే పంపుదాం. అయ్యింది ఫస్ట్ రౌండే, ఇంకా గెలవలేదు. మిగిలిన 2 రౌండ్లలోనూ ఇదే రిజల్ట్ వస్తుందిరా. ఇంకా పని మనిషి పక్కన ఏముంటావులే గాని రా, ఇటు వచ్చేసిరా రా. హ, కలిసి చామంతిని సన్మానిద్దాం. హ? ఏంటి రావా? సరే నీ కర్మ. రేయ్ ప్రిన్సిపల్ సార్ సెకండ్ రౌండ్ అనౌన్స్ చేయొచ్చు, రెడీగా ఉండండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనౌన్స్ చేస్తున్నాము. నిషా చామంతి మీద 100 ఓట్లతో ముందంజలో ఉంటే చామంతి నిషా మీద 30 ఓట్లతో వెనకంజలో ఉంది.